సార్ ప్రజలు అంతిమంగా తీర్పిచ్చి 11 సీట్లకే కూర్చోబెట్టిన బందర్లో వాళ్ళ అబ్బాయిని ఘోరంగా ఓడించి పక్కన కూర్చోబెట్టిన పేరు నాని గారు మాత్రం పదే పదే పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూనే వస్తున్నారు. మొన్న ఈ మధ్య అంటే వాస్తవం ప్రజలకు తెలుసు ఏం జరిగిందనేది. ఒక సీఐ కాలర్ పట్టుకున్నారు టీడీపీ నాయకులు అని చెప్పి దాన్ని ఫేక్ ఒక వీడియో చిత్రీకరించి మళ్ళీ దాన్ని ప్లే చేస్తూ పవన్ కళ్యాణ్ గారిని ఉదహరిస్తూ కానిస్టేబుల్ కొడుకు గారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, ఇప్పుడు మీ కళ్ళ కనపట్లేదా అని మాట్లాడడాన్ని ఎలా చూడాలి? ఏంటి వీళ్ళు గత 5 సంవత్సరాల్లో చేసిన అరాచకాలు ఇంకా అంటే వాళ్ళ అలవాట్లో వాళ్ళు చేసినవి మేము చేస్తున్నాం అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు తప్పితే అక్కడ నిజాలు ప్రజలకు తెలుసు, ఆఫీసర్లకు తెలుసు, అక్కడ ఉన్న కెమెరాలకు తెలుసు. అంటే వీళ్ళు ఇంక వాళ్ళకి ఏం చేయాలో తెలియట్లేదు. ఎందుకంటే 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని చాలా దారుణమైన పరిపాలన, ప్రజల్ని హింసించి చాలా దారుణమైన పరిపాలన చేశారు. వాళ్ళు అదే దారుణాలు ఇంకా జరుగుతాయి అని చెప్పి ప్రతిదీ కూడా అలాగే చూస్తున్నారు తప్పితే ఇక్కడ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ 100 రోజులు సమయంలో అసలు మనం ప్రజలకి ఎలాంటి మంచి పరిపాలన అందించాలి, ఆంధ్ర రాష్ట్రానికి మనం మంచి హామీలు ఇచ్చాం, ఆ హామీలు ఎలా నెరవేర్చాలనే దాని మీద దృష్టి పెట్టారు తప్పితే ఇలా చిల్లర దాన్ని మీరు పట్టుకొని చిల్లర వ్యవహారాలు మీలాగా మేము చేయం. ఎందుకంటే మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు అలాగే 40 సంవత్సరాల అనుభవం చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి కూటమితో ఒక మంచి అవగాహనతో ఈరోజు పరిపాలన చేస్తూ ఉన్నారు. నిన్న దాదాపు 11 గంటలు కలెక్టర్ల సమావేశంలో అసలు మనం ఏం చేయాలి, ప్రజలకి పేదల్ని మనం సంరక్షించాలి అనే దాని మీద కాన్సెప్ట్లో చేశారు తప్పితే మీలాగా ఎక్కిన దగ్గర నుంచి గద్దెనెక్కించి ప్రజావేదిక కూల్చేయటం, రాజధాని పడేయటం, మూడు ముక్కలు ఆటలాడటం, లేదంటే ఎవరు మనకి వాళ్ళని టార్గెట్ చేయడం, ఈ పరిస్థితి మీరు రాష్ట్రంలో చూస్తూ ఉన్నారు. నేను 32 మంది జగన్మోహన్ రెడ్డి గారు స్వయాన అంటున్నారు 32 మంది మమ్మల్ని ఇచ్చేశారని. 32 మంది పేర్లు చెప్పలేక ఒక మీడియా సమావేశంలో పేర్లు చెప్పకుండా పరారైన పరిస్థితి. అంటే వీళ్ళు ఏమనుకున్నారంటే మన మాదిరే వీళ్ళు అనే టైప్లో వాళ్ళు అలాగే ఉంటున్నారు. కానీ ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా తెలియని వాళ్ళు మంచి నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ ఉంది పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అలాగే పైన మోడీ గారు ప్రజలకి ఆంధ్ర రాష్ట్రానికి ఎలా అభివృద్ధి వనరులు అందించాలనే ఉద్దేశంతో చేస్తున్నారు తప్పితే ఇంకో అయితే లేదు. చరిత్ర తిరగరాసే విధంగా డిప్యూటీ సీఎం దగ్గర నుంచి సీఎం అలాగే మంత్రులందరూ కూడా ఈ పెన్షన్ విధానానికి సంబంధించి ఆన్ గ్రౌండ్ ఫీల్డ్లో ఉండి వర్క్ చేస్తున్నారు. నిన్న ఐఏఎస్ మీటింగ్లో కూడా పూర్ టు రిచ్కి సంబంధించిన కార్యక్రమాల్లో ప్రతి ఒక్కళ్ళు పార్టిసిపేట్ చేయాలంటున్నారు. ఎలా ఉంది సార్ మీకు దిశానిర్దేశం ఎలా చేస్తారు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్? చాలా చక్కగా ఉందండి. దేనికంటే గతంలో ఎన్నడూ లేదు. ఈ గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడో ఆఫీస్లో కూర్చొని బటన్ నొక్కి ప్రజలకు అందిని సంక్షేమ పదాలు ఈ టైప్లో మరి ప్రజలకు ఎన్ని వెళ్ళినాయి, వీళ్ళ జేబుల్లోకి ఎన్ని వచ్చినాయో తెలియదు. కానీ ఈ రోజున ఇంక్లూడింగ్ ముఖ్యమంత్రి గారితో సహా ప్రజల దగ్గరికి వెళ్ళి పెన్షన్లు ఇవ్వటం అనేది, అలాగే అందరు నాయకుల్ని మా జనసేన అవచ్చు, బీజేపీ అవచ్చు, తెలుగుదేశం పార్టీ నాయకులందరినీ కూడా పెన్షన్ కార్యక్రమంలో పాల్గొనండి, ఇంటింటికి వెళ్ళండి అని ఒక ఆదేశాలు జారీ చేసి మమ్మల్ని కూడా దాంట్లో భాగస్వాములుగా చేయటం. అంటే ఎవరికి ఎక్కడ ఇబ్బంది జరుగుతుంది, అలాగే వాలంటీర్లు కాదు ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతే చేయించాలి అని చెప్పి ఒక ఛాలెంజ్గా చేస్తూ ఉన్నారు. నిజంగా చాలా బాగుంది. మీరు ఏంటంటే ఒక మంచి పరిపాలనలో భాగస్వామ్యం మేము కూడా ఉంటాం. చాలా చక్కగా ఉంది.